జగన్‌కి సంబంధించినటువంటి కేసులు ఏవైతే జగన్ మీద పెట్టినటువంటి అక్రమ ఆస్తుల కేసులున్నాయో సీబీఐ, ఈడీ విచారణలకు సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేశారు. కానీ తెలంగాణ హైకోర్టు అక్కడ తెలంగాణలో ఉన్నది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అక్కడ వాళ్ళిద్దరికి మధ్యన అండర్‌స్టాండింగ్ వల్ల కేసు విచారణలు లేట్ అవుతున్నాయి. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్‌లో ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారో అది విచారించడానికి నిరాకరించారు తాజాగా. నిరాకరించడంతో పాటు నాట్ బిఫోర్ మీ, వాస్తవంగా ఇంతకుముందు ఆయన విచారించి కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. రఘురామకృష్ణరాజు తరపున లాయరు అది చెప్పబోతున్నప్పుడు శాసించాలని ప్రయత్నించొద్దు అన్నటువంటిది కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు క్రిందసారి జరిగింది చూసాం. ఇప్పుడు ఆయన ఏమైందో తెలియదు. సంజీవ్ ఖన్నా తాజాగా నాట్ బిఫోర్ మీ పెట్టారు. తను దాన్ని విచారించలేనని చెప్పారు. అది తను లేనటువంటి మరొక బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయమని కోరారు. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అక్కడ. అంటే ఖచ్చితంగా జగన్ కేసుని ఢిల్లీకో మహారాష్ట్రకో బదిలీ చేయించే ప్రయత్నం జరుగుతోంది. దానికి ఆనాడు నిరాకరించినటువంటి న్యాయమూర్తి గారే బెంచ్ నుంచి పక్కకు తప్పుకున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అక్కడ.